ముందుగా అందరికీ నమస్కారం. నేను మీ రాజు. సిఐపై బదిలీ వేటు దాని వివరాలు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సిఐ ప్రయత్నం. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లోపల ఉన్న సమయంలో ప్రోటోకాల్ అనేది పాటించకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి సిఐ. అది ఎవరు, ఏ ఊరు అనుకుంటే ఒకసారి ఆ వివరాలు చూద్దాం. మంగళగిరి టౌన్ సిఐ శ్రీనివాసరావు. ఈయన ఓవర్ యాక్షన్కి అద్దుపద్దు లేకుండా పోయింది. అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అంటే డిప్యూటీ సీఎంని కలవడానికి ఒక ప్రోటోకాల్ అనేది లేకుండా నేనే నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్ళొచ్చు అన్న ధీమాతో ఈయన ఓవర్ యాక్షన్ చేస్తూ అనుమతులు లేకుండా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సిఐకి చెప్పగా, అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఉంటారు కదా డిప్యూటీ సీఎం అంటే, ఆయనకు సంబంధించి సిబ్బంది కాసేపు ఆగాలి అని చెప్పి సిఐ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి చూపించడం అయితే జరిగింది. కొంచెంసేపు ఆగండి సార్ అని చెప్పి. అయితే సిఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షూతో లోపలికి వెళ్ళిపోయాడు. ఆ షూతో వెళ్ళాడు అంటే ఇబ్బంది కాదు, కానీ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సమయంలో వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు వారాహి దీక్ష చేయడానికి ఆయన పూజ నిర్వహిస్తున్నారు. ఆయన 10 రోజులు దీక్ష కూడా తీసుకున్నారు. ఆ పూజ కార్యక్రమానికి సంబంధించిన క్రతువులు నిర్వహిస్తున్నప్పుడు షూ కానీ చెప్పులు కానీ ఇలాంటివి ఎవ్వరు కూడా వేసుకుని లోపలికి వెళ్ళకూడదు. ఇంగిత జ్ఞానం ఉన్న కొంచెం ఆలోచన, కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి మనిషికి కూడా అది అర్థమవుతుంది. అంటే మన సిఐ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా తెలియలేదు అంటే ఎంత గొప్ప వ్యక్తి మనకు అర్థమవుతుంది. ఈ సిఐ దురుసు ప్రవర్తనని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే సిఐ చేసినటువంటి చండాలానికి ఆ ఉన్నతాధికారులు బదిలీ వేటైతే వేయడం జరిగింది. ఇది పరిస్థితి. అంటే ఇంతకుముందు గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో దానిలో మనమే నెంబర్ 1గా ఉన్నాం, మనల్ని మించిన తోపులు తురుములు లేరు అనుకుని అదే ప్రవర్తన ఇక్కడ కూడా ప్రవర్తించాలి అని చూస్తున్నారు. ఇలాంటి కొందరు మాత్రమే. ఇలాంటి వారు ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.